చూస్తూ ఉంటాం సార్. ఆడవారు కొంతమంది తొందరపడతారు, కొంతమంది తొందరపడరు. ఏదేమైనా గాని గూడా సర్దుకొని పోయి సంసారం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండేటువంటి వాళ్ళనే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది అలా ఉన్నారు. కానీ అయినా కూడా మరి సమాజంలో అనేక మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది. దానివల్ల ఇదివరకులాగా ఇంట్లో పనికే వాళ్ళు పరిమితమై ఉండటం లేదు. ఎప్పుడు అలా లేరో కొన్ని ఇన్కన్వీనియన్స్లు ఇంట్లో తయారవుతాయి. ఆ ఇన్కన్వీనియన్స్లు తయారైనప్పుడు భర్తలు కూడా కొంత అర్థం చేసుకొని సహకరిస్తే అది హాయిగా జీవితం జరిగిపోతుంది. ఇప్పుడు తీర్పులు కూడా అనేక రకాల తీర్పులు ఎలా వచ్చినాయంటే, తనకి ఆదాయం లేకపోయినా భార్యను పోషించాల్సిన బాధ్యత భర్త మీద ఉందని కూడా కొన్ని తీర్పులు వచ్చినాయి, మెయింటెనెన్స్ అటువంటి వాటిల్లో. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలు భార్యలని కష్టపెట్టినా, అత్తమామలు లేకపోతే ఆడపడుచులు ఇంట్లో వాళ్ళు కష్టపెట్టినా, ఇందాక మనం రాసుకున్నట్టు ఇలా చెప్పుకున్నట్టు క్రూయల్టీ కింద పనిష్మెంట్ ఎలా పడుతుందో, అదేవిధంగా పోషణ అంటే విడాకులు లేకపోతే డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత ఇద్దరు సపరేట్గా ఉన్నప్పుడు అమ్మాయి తనకి ఇన్కమ్ లేకపోతే తను ఎలా కోర్టు నుంచి భరణం పొంది తన జీవనానికి సాగినింపాలి అనే దానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ మొత్తం మీద చూస్తే కాలయాపన ఒకటి, లేకపోతే భార్యాభర్తల మధ్యలో వచ్చే సంబంధాల్లో అపోహల వల్ల కానీ, లేకపోతే ఆత్మవిశ్వాసం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ అప్పులు పడిపోయినందువల్ల కానీ, లేకపోతే ఆదాయం లేనప్పుడు కొన్ని కష్టాలు చాలా భూతార్థంతో పెట్టి చూస్తే తట్టుగా చూస్తారు. ఆర్థిక వనరులు అందరికీ ఉన్నప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని తప్పుల్ని ఇతరుల్లో ఎంచుకొని ఆ తప్పుల్నే పరమావధిగా చేసుకొని కాలయాపన చేస్తూ జీవనయానం గడపలేక ఇద్దరు ఫైట్ చేసుకొని కోర్టుకు వచ్చి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సర్దుకోవాలి అనేటువంటి ఆలోచన రాదంటారా? ఎంతో ప్రేమ కలిగి ఉంటారు కదా సార్ భార్యాభర్తలు. అంటే ఇనీషియల్గా ప్రేమతోనే వస్తారు. ఏదో కొంతమంది ప్రేమించుకొని వస్తారు, ఇతర వేరే వాళ్ళతో ప్రేమించుకొని ఇక్కడ కాపురం చేయడానికి వస్తారు. ఇక్కడ కాపురం సరిగా చేయలేక, అక్కడ ప్రేమించిన వాడితో ఉండలేక వాళ్ళ మధ్యలో ఒక మానసిక సంఘర్షణ జరిగి, ఆ సంఘర్షణలో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ వాతావరణాన్ని డిస్ప్యూట్గా చేసుకొని అక్కడ సరిగా ఉండలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కొంతమంది ఎన్నిటిని ఎదిరించి తప్పకుండా తమ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందేవాళ్ళు మనం చూస్తుంటాం. అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకి అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సంకల్ప బలంతో వాళ్ళు జయం పొందే అవకాశం ఉంది. వెనకటి రోజుల్లో అయితే సార్ మనం ఒక 25 years 30 years క్రితం చూసుకున్నట్లయితే అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చొని విడిపోకుండా చూసినటువంటి మరి పెళ్లి జంటలను కూడా మనం చూసాము. అప్పుడే కాదమ్మా, ఇప్పుడు కూడా వెల్ విషర్స్ కానీ, కన్సీలియేటర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, జ్యుడిషియల్ సెటిల్మెంట్ ద్వారా కానీ, లేకపోతే ఆర్బిట్రేషన్ ద్వారా కానీ, లోక్ అదాలత్ ద్వారా కానీ అనేకమైనటువంటి వైవాహిక సంబంధమైనటువంటి డిస్ప్యూట్స్లో చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కలపాలని. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా రిలీఫ్ కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రిలీఫ్ ఇస్తారా లేదని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో కూడా ఏం చెప్పిందంటే, ఫస్ట్ మీరు వాళ్ళిద్దరి మధ్యలో అమికబుల్గా సెటిల్మెంట్ అయ్యేదానికే చూడండి. కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. కుటుంబాలు బాగుంటేనే కుటుంబ సభ్యులు బాగుంటారు, కుటుంబ సభ్యులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి చీటికి మాటికి ఏదో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టుకు వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ నలుగురు మధ్యలో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో కానీ, వాళ్ళ కుటుంబీకులందరి మధ్యలో కానీ ఒక మంచి సత్సంబంధాలు, మంచి వాతావరణాన్ని కలిగి చేసి, నేను చెప్పినట్టు కన్సీలియేటర్స్ ద్వారా కానీ, మీడియేటర్స్ ద్వారా కానీ, లోక్ అదాలత్ ద్వారా కానీ, జ్యుడిషియల్ సెటిల్మెంట్ ద్వారా కానీ, లేకపోతే ఆర్బిట్రేషన్ ద్వారా కానీ వాళ్ళ మధ్యలో ఒక మంచి అంగీకారం కుదిరి వాళ్ళ జీవనయానం సరిగా జరిగేటట్టు చేసే ప్రయత్నమే మొట్టమొదటి చేస్తారు, మధ్యలో చేస్తారు, ఆకరణ చేస్తారు. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది, వ్యవస్థలో ఇప్పటికీ కూడా పెళ్లి మీద మంచి విశ్వాసం అనేది ఉంది. సమాజంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు బాగుంటున్నాయి, తీపిగా ఉంటున్నాయి, ఆనందంగా ఉంటున్నాయి, భార్య కూడా కొంచెం అనుకూలంగా పోతుంది అని ఒక ఇది వచ్చింది. మరి ప్రేమ వివాహాల్లో చూస్తే ఏదో ఒక బాధ్యతతో పాటు, ప్రేమతో పాటు ఎక్కడో కొన్ని లోటుపాట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు పెద్దలు ఎవరు సపోర్ట్ చేయటం లేకపోయినందువల్ల వాళ్ళు విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంటాయి. ఇది నా వ్యక్తిగతం కాదు, జనరల్గా మనం చూస్తుంటాం సొసైటీలో. కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు
తమ పాత్రని విజయవంతంగా పోషిస్తూ వాళ్ళకి సరైనటువంటి దిక్సూచిలాగా నిలబడి సలహాలు ఇచ్చి సంప్రదింపులు చేసి వాళ్ళ జీవనయానాన్ని బాగా జరిపే ఎన్నో కుటుంబాలు మనం చూస్తుంటాం. అదే ఇంట్లో ఎదిరించి బయటికి పోయి లేకపోతే ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే దాన్ని ఏమంటే లస్ట్ అంటారు, లవ్ కాదు లస్ట్, ఏదో కామంతో చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరు. అది సహజం. మరి భగవంతుని అనుగ్రహం వాళ్ళకి ఏదో విధంగా ఉంటుంది, మంచివాడు కానీ చెడ్డవాడు కానీ, అది వేరే. బట్ జనరల్గా మాట్లాడితే పెద్దలు కుదిర్చిన వివాహాల వల్ల ఎక్కువ లాభాలు మనకు కనబడుతున్నాయి, కష్టాలు నష్టాలు ఇబ్బందులు అనేవి తక్కువ కనబడతాయి. లోక్ అదాలత్ అంటే ఏంటి సార్? లోక్ అదాలత్ అనేది ఒక సిస్టమ్, అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో త్వరితగతిన న్యాయాన్ని అందాలంటే ఇద్దరూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఒక అవగాహనతో అనుకూలంగా రాజీ పడితే ఆ రాజీని అంగీకరిస్తూ లోక్ అదాలత్లో బెంచ్లు ఉంటాయి. ఒక జడ్జి గారు, ఒక సంఘ సంస్కర్త, ఒక లాయరు, వీళ్ళ ముగ్గురు కూర్చొని వాళ్ళతో చర్చించి వాళ్ళ మధ్య అంగీకారంతో ఒక తీర్పు ఇస్తారు. అది దాన్ని అవార్డు అంటారు. ఆ అవార్డు కూడా జస్ట్ లైక్ కోర్టు తీర్పు లాగానే. అయితే ఇక్కడ లాభం ఏంటంటే ఆ లోక్ అదాలత్లో కనుక రాజీ పడిపోయి కేసు తీసేస్తే అప్పుడు దాకా కట్టిన కోర్టు ఫీజు మొత్తం వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు. ఎవరు కట్టిన కోర్టు ఫీజు వాళ్ళకి వెనక్కి ఇస్తారు. రెండో దాని మీద ఇంకా అప్పీల్ లేదు. ఇద్దరు గెలుస్తారు, ఎందుకంటే అంగీకారంతో వస్తారు కాబట్టి. ఇద్దరు కొంత సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో అమికబుల్గా సెటిల్మెంట్ చేసుకొని అవార్డు తీసుకుంటారు. అది లోక్ అదాలత్ అంటే. అయితే లోక్ అదాలత్ ద్వారా తొందరగా కేసులు పరిష్కారం అవుతాయా సార్? ఉంది కదా అవకాశం. ఇప్పుడు ఇద్దరిని అంగీకరింపజేస్తే ఇంకా కోర్టులో ఎవిడెన్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, జడ్జీలు తలకాయలు పాల్గొట్టుకొని తీర్పులు చేయాల్సిన అవసరం లేదు, వకీళ్ళు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాటిల్లో ఈ కన్సిలియేటర్స్, మీడియేటర్స్ వాళ్ళంతా ట్రైన్డ్ ఉంటారు. ఆ ట్రైన్డ్ స్కిల్స్ వల్ల వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్యలో మంచి అవగాహన, రాజీ కుదురుతుందని చెప్పి వాళ్ళు తెలుసు కాబట్టి అలా ప్రయత్నం చేసి ఆ దిశలో వాళ్ళని రాజీ చేసి కోర్టులో నుంచి కేసు లేకుండా చేసేస్తారు.